सद्भावना की मूर्ति మమ్మ యజ్ఞమాత మాతేశ్వరి జగదంబ సరస్వతి కోసం కర్ణాటక బెంగళూరు జోన్ నుంచి తది హృదయ పుష్ప తాతి ఈ విధంగా మమ్మతో తనకున్నటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ మమ్మ ఎలా తనలో సర్వశక్తులని దివ్యశక్తులని నింపారో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అది కరాచీలో ఉన్నటువంటి సమయము. ఒకరోజు పొట్టలో నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను సుమారు 30 సార్లు బాత్రూంకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అయితే దాదీజీ చెప్తున్నారు, నాకు ఈ విషయం కోసం ఏ విధమైనటువంటి చింత లేదు, నేను బాధపడలేదు. ఎందుకంటే నాకు బాబా పట్ల ఎంత అపారమైనటువంటి నమ్మకము, దృఢ నిశ్చయము ఉంది అనంటే ఈ జీవితం స్వయంగా భగవంతుని చేతిలో ఉంది. నేను భగవంతునికి అప్పగించాను. నాకు సర్వరక్షకుడు తండ్రి పరంపిత పరమాత్మ. ఆయన కావాలి అంటే నన్ను ఇక్కడ ఉంచి సేవ చేయిస్తారు, లేదా తనతో పాటు వతనానికి తీసుకొని వెళ్తారు. ఆయన ఎలా కావాలి అంటే అలా. అది ఆయన యొక్క ఇష్టము. అంత బాబా పట్ల నాకు అపారమైనటువంటి నమ్మకం ఉండేది. ఆ తర్వాత నేను బాబా బాబా అంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోయాను. ఈ సమాచారం బాబా దగ్గరకు చేరింది. ఇక బాబా వెంటనే వచ్చి నాకు దివ్య దృష్టిని ఇచ్చారు. కొంత సమయం తర్వాత నేను కళ్ళు తెరిచి చూశాను. బాబా 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 అని అంటూనే ఉన్నాను. ఆ తరువాత బాబా వెంటనే మమ్మ గారిని పిలిచారు. మమ్మకి చెప్పారు, నా యొక్క సంభాలన ఏ విధంగా చూసుకోవాలి, నా ఆరోగ్యం కోసం ఆ బాధ్యతని మమ్మకి అప్పగించారు. ఆజ్ఞాకారి అయినటువంటి మాతేశ్వరి మమ్మ వెంటనే హాజీ బాబా అని చెప్పటమైంది. ఆ తరువాత బాబా 7 రోజుల వరకు కూడా పూర్తిగా నా ప్రోగ్రాం యొక్క షెడ్యూల్ని నాకు ఎలా తినిపించాలి, ఎలా తాపించాలి మమ్మకు అప్పగించారు. బాబా మమ్మకి చెప్పటమైంది, 2 రోజుల వరకు కూడా ఈ బేటీకి గంటకొకసారి 3 స్పూన్స్ చొప్పున కేవలము నీరు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత మిగిలిన 2 రోజులు గంటకొకసారి 3 స్పూన్స్ చొప్పున నీరు మరియు 3 స్పూన్స్ పాలు కూడా ఇవ్వాలి. ఆ తరువాత 5వ రోజు 2 స్పూన్లు కిచడి తినిపించాలి. మమ్మ బాబా ఎలా చెప్పారో అలాగే చేశారు. మరి ఒక వారం రోజుల్లో నేను బాగైపోయాను. మమ్మ యొక్క ఆశీర్వాదం అనండి, లేదా మందు మెడిసిన్ దీవెనల ద్వారా నేను మంచిగా అయిపోయాను. కానీ అసలు విషయం ఏంటంటే తరువాత కూడా మమ్మ గారు నాకు తన చేతులతో తినిపించడం చేస్తూనే ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను మమ్మతో, మమ్మ ఇప్పుడు నేను బాగున్నాను, నేను నా చేతులతో నేను తినగలను అని చెప్పాను. మమ్మ అన్నారు, ఇది బాబా గారి డైరెక్షను. బాబా ఎప్పుడైతే చెప్తారో అప్పటి వరకు నేను ఇలాగే నీకు తినిపిస్తూ ఉంటాను అని చెప్పటమైంది. ఆ తర్వాత మమ్మ నన్ను రాత్రి 10ంటికి తన రూమ్కి రమ్మని చెప్పారు. నేను మమ్మ యొక్క రూమ్కి వెళ్ళాను. మమ్మ సందలి పైన కూర్చొని నన్ను ఎదురుగా కూర్చోపెట్టుకొని చెప్పాలి అంటే రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 వరకు కూడా నాకు దృష్టి ఇస్తూ, ఎంతో దృష్టిని దివ్యశక్తులని ఇస్తూ నాకు అపారమైనటువంటి శక్తిని నాలో నింపారు. నా చేత ఆ విధంగా యోగం చేయించారు. నేను ఎలా అనుభూతి చెందాను అంటే మమ్మ నాలో తన సర్వ దివ్యశక్తుల్ని నింపారు. నేను ఒక దివ్య ప్రకాశమైనటువంటి స్థితిలో కూర్చున్నాను. ఆ తర్వాత మమ్మ నాకు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారు. ఆ తర్వాత ఉదయము
చాలామంది సోదరీమణులు మమ్మ దగ్గరకు వెళ్ళి మమ్మ కోసం ఇలా అడిగారు. హృదయ పుష్ప దాతి ఏ విధమైనటువంటి తపస్సు చేసింది మమ్మ? మీరు ఆమె పైన ఇంత దృష్టి పెట్టి ఇంత సేవ చేస్తున్నారు. మమ్మ దానికోసం చెప్పారు, మీరందరూ నన్నెందుకు అడుగుతారు? తననే అడగండి, నువ్వు ఏ విధమైనటువంటి ఈ పురుషార్థం చేశావు అని. ఇక ఆ తర్వాత సోదరీమణులందరూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అడగటమైంది, నువ్వు ఏ విధమైనటువంటి తపస్సు చేశావు మమ్మ? స్వయంగా నీ కోసం ఇంత విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు అంటే నేను చెప్పాను, నాకు మేరాతో ఏక్ శివ్ బాబా దూసరా నా కోయి, జీవన్ సారా ఉసీకో హీ అర్పణ్ కియా హై. నాకు ఒక్క శివ్ బాబా కాకుండా ఇంకెవ్వరూ కూడా లేరు. నేను నా పూర్తి జీవితాన్ని ఆ తండ్రికి అర్పణ చేశాను. ఇది నాలో అణువణువున కణకణాన నిండిపోయింది. ఎప్పుడైతే నేను బాబాకి నా జీవితం ఇచ్చానో అప్పటి నుంచి నాకు ఒక్క శివబాబా కాకుండా ఇంకెవ్వరూ కూడా నా కంటికి కనిపించట్లేదు. ఇది నా యొక్క తపస్సు అని దాదీజీ చెప్పటమైంది. ఆ తరువాత మధుబన్ సేవ కోసము, అంటే మధుబనం నుంచి విశేషంగా విశ్వవ్యాప్తంగా సేవార్థము అందరినీ కూడా బయటకు పంపించటం జరిగింది. అలా నన్ను ప్రత్యేకంగా బాబా బెంగళూరు సేవ కోసము నిమిత్తం చేశారు. నేను బెంగళూరు వెళ్ళటం అయింది. బెంగళూరులో చాలా సంవత్సరాల వరకు కూడా సేవ యొక్క వృద్ధి ఏమాత్రమూ జరగలేదు. పగలంతా కూడా గడవడం కష్టంగా అనిపించేది. ఎంతో సహించాల్సి వచ్చింది. ఈశ్వరీయ జ్ఞానము చాలా కొత్తదిగా అయినటువంటి కారణంగా ఎవరు కూడా వినటానికి తయారీగా ఉండేవారు కాదు. ఈ సమాచారము బాబాకి తెలిసింది. బాబా మమ్మకి ఈ విధంగా చెప్పారు, వెళ్ళి నా బేటీ అక్కడ చాలా కష్టంలో ఉంది, బెంగళూరు వెళ్ళి మీరు ఆమెని మీతో పాటు తిరిగి తీసుకొని రండి మమ్మ అని మమ్మకి చెప్పటం అయింది. ఈ సమాచారము నాకు కూడా తెలిసింది. మమ్మ ఫస్ట్ టైం బెంగళూరు రాబోతూ ఉన్నారు. మరి మమ్మ యోగంలో కూర్చున్నారు, యోగిని, తపస్విని. మరి నేను ఇక్కడ యోగంలో కూర్చున్నాను. నాకు ఎలా అనిపించింది, ఎలా అనుభవం అయింది అని అంటే, మాతేశ్వరి జగదంబ ఇక్కడికి రాబోతున్నారు. మరి ప్రకృతి మొత్తం కూడా దాసీగా అయిపోతుంది. మరి నాకు ఇంకా ఎలా అనిపించింది అని అంటే, నాకెవరో చెప్తున్నారు, నా మనస్సులో అలా అనిపిస్తుంది, నువ్వు వెళ్ళి కమర్షియల్ స్ట్రీట్లోకి వెళ్ళు, కమర్షియల్ స్ట్రీట్లోకి వెళ్ళు అని నాకు లోపల నుంచి అనిపిస్తుంది. మరి యోగంలో కూర్చున్నటువంటి నేను ఒక్కసారిగా లేచి ఆలోచించాను. అసలు నాకు కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడుందో కూడా తెలీదు. నేను సెంటర్ నుంచి బయటికి వచ్చి నడవడం ప్రారంభించాను. అడుగుతూ అడుగుతూ చివరికి కమర్షియల్ స్ట్రీట్ వరకు చేరుకున్నాను. కమర్షియల్ స్ట్రీట్లోకి వెళ్ళినాక నేను ఎవరితో కలవాలి నాకేమీ అర్థం కాలేదు. మళ్ళీ మనస్సులో ఒక ధ్వని ప్రారంభమైంది, ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు అని. నేను ముందుకు వెళ్ళాను. మరి కొంత దూరం అయిన తర్వాత నేను చూశాను, అక్కడ ఒక పెద్ద సేటు ఒక పెద్ద దుకాణంలోకి వెళ్తూ ఉన్నారు. నాకు లోపల అనిపించింది, మళ్ళీ ఆవాజ్ ధ్వని ప్రారంభమైంది, వెళ్ళి ఆ దుకాణం యొక్క మాలిక్ని, యజమానిని కలువు, ఈయన జగదంబ యొక్క భక్తుడు అని నాకు లోపల నుంచి మళ్ళీ ధ్వని ప్రారంభమైంది. నేను ఆ దుకాణంలోకి వెళ్ళి ఆ దుకాణం యొక్క యజమానిని అడిగాను, మాతాజీ మీకు ఏం కావాలి అని అడిగారనమాట ఆయన. అప్పుడు నేను చెప్పాను, మీకు జగదంబ సరస్వతి కోసం తెలుసా అంటే ఆయన చెప్పారు, అవునవును, నేను జగదంబ సరస్వతి భక్తుడిని అని చెప్పారు. అప్పుడు నేను వెంటనే చెప్పాను, ఆ జగదంబ సరస్వతి ఇప్పుడు చైతన్యంలో ఉన్నారు, వారు బెంగళూరు రాబోతున్నారు అని చెప్పాను. ఈ మాట విని ఆ సేటుకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే అన్నారు, మంచిది, నా యొక్క సౌభాగ్యము ఇలా చైతన్యంలో ఇష్టదేవిని కలవటము, ఆమె నుంచి వరదానం తీసుకోవటము, ఆశీర్వాదాలు పొందటము అని చెప్పారు.
ఇక నా జన్మ జన్మాంతరాల యొక్క కోరిక పూర్తి కాబోతుంది అని ఎంతో సంతోషించాడు. ఇక వెంటనే నేను సేఠ్జీతో చెప్పాను. ఈ విషయం విని వారెంతో సంతోషించారు. ఇక నా ముందు ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. అయితే చాలామంది మమ్మాని కలుసుకునేది ఉంది. అప్పుడు నాకు అనిపించింది ఒక పెద్ద హాల్ తీసుకోవాలి అనిపించింది. మరి జగదంబాని అందరూ కలుసుకోవటానికి వస్తారు కదా అని నేను మళ్ళీ సేఠ్జీని అడిగాను. దీనికోసం నేనేం చేయాలో చెప్పండి మాతాజీ అని అన్నారు. అప్పుడు నేను చెప్పాను, మమ్మ యొక్క దృష్టి తీసుకోవటానికి చాలామంది వస్తారు కాబట్టి ఒక పెద్ద హాల్ కావాలి అని చెప్పారు. సో ఉండేందుకు ఇక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంది. సేఠ్జీ చెప్పటం అయింది, మాతాజీ మేము ఇప్పుడిప్పుడే ఒక కొత్త ధర్మశాల తయారు చేశాము. దాని యొక్క ఉద్ఘాటన ప్రారంభోత్సవం కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. దానిలో ఉండడానికి కావలసినటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ని మేము చేస్తాము. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు. ఇక సేఠ్జీని నన్ను తన కారులో తీసుకుని వెళ్ళారు. నాకు ఆ ధర్మశాల చూపించారు. నేను ఆ ధర్మశాల చూసిన తర్వాత నాకు అది బాగా నచ్చింది. అది కొత్తది, ఉండడానికి కావలసినటువంటి అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చక్కగా ఉన్నాయి. ఇక మేము గోధుమ పిండి, బియ్యపిండి, నెయ్యి, అన్ని రకాల రేషన్ని తీసుకొని వచ్చాము. ఇంకా మమ్మ ఆ రూమ్లో ఉండడానికి కావలసినటువంటి అరేంజ్మెంట్స్ని అన్నింటినీ కూడా చేయటం అయింది. మరి ఇక మమ్మ రాబోతూ ఉన్నారు. ఆ తయారీ కోసము ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకేవో కొన్ని ప్రింట్ చేయించాలి అని అనిపించింది నాకు. ఇంకా లోపల ఆలోచన కలిగింది ఏం చేయాలి అని. ఇక వెంటనే లోపల నుంచి మళ్ళీ ధ్వని ప్రారంభమైంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు అని. నేను ముందుకు వెళ్తే అక్కడ చూశాను ఒక ప్రింటింగ్ ప్రెస్ కనిపించింది. అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ యొక్క యజమానిని నేను అడిగాను, మాతాజీ మీకేం కావాలి అని వారు అడిగారు. నేను చెప్పాను, జగదంబ సరస్వతి బెంగళూరు నుంచి ఇలా వస్తున్నారు, మేమందరికీ కూడా నిమంత్రణ ఆహ్వానం ఇవ్వాలి, దానికోసము కార్డ్స్ కొన్ని ప్రింట్ చేయించాలి అని. ప్రేమతో యజమాని అడిగారు, మీరు చెప్పండి మేము ప్రింట్ చేయిస్తాము అని. దాదీజీ చెప్తున్నారు, అప్పుడు నా నోటి నుంచి ఇంగ్లీష్లో కొన్ని శబ్దాలు వచ్చేసాయి. అలాంటి శబ్దాలు చదువుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మాతేశ్వరి జగదంబ ఈజ్ అరైవింగ్ బెంగళూరు. ప్లీజ్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కంప్లీట్ ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ మెనీ బర్డ్స్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అని ఆ విధంగా నేను ప్రింట్ చేయించటం అయింది. ఆ తర్వాత నా దగ్గర పైసలు కూడా లేవు ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమానికి ఇవ్వటానికి. నేను చెప్పాను, నేను ఇంటికి వెళ్ళి పంపిస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మమ్మని ఆహ్వానించటానికి మరి కొన్ని పూలు, హారము కూడా కావాలి కదా. కొన్ని రోజుల క్రితమే ఒక మాలి మా దగ్గర కోర్స్ తీసుకున్నారు. ఆయన చెప్పారు, జగదంబ మమ్మ వస్తున్నారు కదా, వారి కోసం మేము ఎన్ని పూలు కావాలి అంటే అన్ని పూలు నేను తీసుకొని వస్తాను అని చెప్పారు. ఈ విధంగా మాతేశ్వరి జగదంబ సరస్వతి కోసము అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ రోజు రానే వచ్చేసింది. మమ్మ బెంగళూరు చేరుకున్నారు. మేమెంతో ఘన స్వాగతం చేశాము. సేఠ్జీ కూడా మమ్మని చూసి ఆమె నుంచి దృష్టి తీసుకొని ఎంతో సంతోషించారన్నమాట. చాలా తృప్తి చెందారు. పెద్ద వాళ్ళందరూ కూడా మమ్మని కలుసుకోవటానికి వచ్చారు. మమ్మ యొక్క వాణి విని, మాటలు విని ఎంతో సంతోషించారు. బ్రాహ్మణ పరివారం కూడా కలిశారు. అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆ విధంగా మమ్మ బెంగళూరులో ఉండి సేవ చేశారు. మరి ఇక చివరికి మమ్మ తిరిగి వెళ్ళేటువంటి రోజు వచ్చేసింది. మమ్మ నాతో చెప్పారు, ఇప్పటి వరకు నువ్వు ఇంతవరకు బాబా ఇల్లు నాకు చూపించలేదు అని అడిగేశారు. ఇక డైరెక్ట్గా నేను మాటలతో ఏ విధంగానో చెప్తూ దాటుతూ వచ్చాను. ఇక మమ్మ మాటికి అడుగుతూ వచ్చారు, నువ్వు ఇక్కడ ఉండటం లేదు, నువ్వు బాబా ఇల్లు నాకు ఇంకా చూపించట్లేదు అని మళ్ళీ అడుగుతున్నారు. నేను ఎలా చెప్పాలి, నేను ఉండేటువంటిది ఒక చిన్న గది అని, అందులోనే తినటం, అందులోనే ఉండటం, అందులోనే కోడ్స్ ఇవ్వటం,
అందులోనే విశ్రాంతి తీసుకోవటము అని ఎలా చెప్పాలి. ఇక మమ్మాని చివరికి నేను ఆ రూమ్కి తీసుకెళ్ళటం అయింది. అప్పుడు మమ్మ అన్నారు, బాబా మీకెంత పాలన ఇచ్చారు, స్వయంగా రాకుమారీలని చూసుకున్నట్టుగా అంత గొప్ప పాలన ఇచ్చారు. ఇలా మీరు ఉండటము ఇదంతా నచ్చటం లేదు, మంచిగా అనిపించట్లేదు. అందుకని బాబా అన్నారు, బేటీని తీసుకొని వచ్చేసేయని, మనం వెళ్ళిపోదాము అని చెప్పటం అయింది. నేను మమ్మాతో అన్నాను, మమ్మ, నేను పిరికి సిపాయిని కానే కాదు, నేను యుద్ధ స్థలం నుంచి తిరిగి రావటం అనేది జరగదు. అప్పుడు మమ్మ అన్నారు, నీ అంతట నువ్వు వస్తున్నావా? లేదు కదా, బాబా నిన్ను పిలుస్తున్నారు, నాతో పాటు రా అని మమ్మ అన్నారు. అప్పుడు నేను అన్నాను, నేను కావాలంటే మరణిస్తాను, కానీ ఓటమిని ఒప్పుకునేదైతే ఏం లేదు. నేను బాగా సేవ చేసి పుష్పగుచ్చాన్ని తయారు చేసి బాబా దగ్గరికి తీసుకొని వస్తాను, అంతే తప్ప నేను మాత్రము తగ్గేది లేదు, ఓటమిని ఒప్పుకునేది లేదు. ఆ విధమైనటువంటి దృఢ నిశ్చయంతో కూడినటువంటి మాటలు మమ్మ వినటం వలన తిరిగి బాబా దగ్గరికి ఆబూకి మమ్మ వెళ్ళిపోయారు. ఈ విధంగా మమ్మ ఆజ్ఞాకారి అయ్యి, వినమ్ర సేవాదారి అయ్యి, తల్లిగా అయ్యి, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా యొక్క సేవలు చేశారు. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నా యొక్క సేవాస్థానానికి, బాబా నిమిత్తం చేసినటువంటి సేవాస్థానానికి వచ్చి సహయోగాన్ని ఇచ్చారు, స్నేహాన్ని ఇచ్చారు. సేవాస్థానము, సేవలు ఇంకా ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి దీవెనలు ఇచ్చి నాలో ఆ అలౌకిక శక్తుల్ని నింపారు అని దాదీజీ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓం శాంతి.